ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమపై వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉమ రాజకీయ జీవితం ప్రారంభ దినాల గురించి ఆయన మాట్లాడారు. ఉమ తన వదినను చంపేశారని జనం ఇప్పటికీ అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఉత్తమాటలు చెప్పే పిట్టల దొర ఉమ అంటూ ఏకిపడేశారు. ఉమ అసలు ఇరిగేషన్ శాఖ మంత్రి కాదని ఓ బ్రోకర్ అని తీవ్ర విమర్శలు చేశారు. దేవినేని బ్రోకరేజ్ చేస్తూ పెదబాబు చిన్నబాబుకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. మైలవరానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని మంత్రి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ గురించి మాట్లాడే అర్హత స్థాయి ఉమకు లేవని, జగన్ చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు చేసే వ్యక్తి కాదని, ప్రజల తరపున పోరాడే వ్యక్తి అని అన్నారు. పోలవరాన్ని సాధించింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు కాదని, చంద్రబాబు ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాలంలో ఒక్కసారి కూడా పోలవరం గురించి ఆలోచించలేదని అన్నారు. పోలవరంపై చర్చకు తాను సిద్ధమని, ప్లేస్ టైం ఉమ చెబితే ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చి మాట్లాడతానంటూ ఆయన సవాల్ విసిరారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.